ఎక్కడికక్కడ మత ఉన్మాదంతో దొరికిన వాళ్ళని దొరికినట్టు మన బ్రిటన్‌లో రైల్లో కనబడ్డోళ్ళని పొడి చేయడం. ఆ తర్వాత వాహనంతో గుద్దించేసేయడం. అమెరికాలో గూడా ట్రక్కులతో గుద్దించేసేయడం. ఈ ఉన్మాదం. మా మతరాజ్యం కావాలి. మీరందరూ మా మతానికి విరుద్ధం. మా దేవుడికి విరుద్ధం. మా దేవుడు చెప్పిన దాని ప్రకారం మీరందరూ మా అవిశ్వాసులు. మీరు అవిశ్వాసులు కాబట్టి మిమ్మల్ని చంపితే మాకు స్వర్గం వస్తుంది. ఇలాంటి విచిత్రమైనటువంటి భావంతో నిన్న మాడ్రిడ్‌లో తాజాగా నలుగురిని పొడి చేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఉదంతం. వాడేమో పోనీ అట్లాగని పెద్దోడు అంటే 18 ఏళ్ల కుర్రోడు. నైఫ్‌తో కనబడ్డోళ్ళందరిని పొడుస్తూ అల్లాహు అక్బర్ అని నినాదాలు చేయడంతో ఒక్కసారి భయభ్రాంతులకు గురయ్యారు. అదే సందర్భంలో అతని చేతిలో మత గ్రంథాన్ని పెట్టుకొని మరి ఈ ఘాతుకానికి పాల్పడ్డానన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటిది. స్పానిష్ క్యాపిటల్ గ్రిగోరియా మార్నన్ హాస్పిటల్‌కి తర్వాత తీసుకెళ్ళి ట్రీట్మెంట్‌ల వ్యవహారం చూస్తున్నారు. అసలు ఏంటి ఈ విధమైనటువంటి ఉన్మాదానికి కారణం ఏంటి అన్నటువంటి దిశగా అడుగులు వేస్తున్నది ప్రభుత్వం.